ఎందుకు ఈ రాజకీయాలకి, వ్యాపారాలకి, పబ్లిసిటీకి దూరంగా మన తిరుమలని ఉంచలేకపోతున్నారు చెప్పండి? అంటే వాళ్ళు మీ బాధ్యత. మీ మీ ప్రశ్న మంచిదే, ఉమ్. కానీ వాళ్ళకి కదా ఉండాలి. ఇప్పుడు అదే క్రిస్టియానిటీలో ఒక చర్చ్ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎన్ని జరిగినా కానీ వాళ్ళు లోపల ఎన్ని జరిగినా బయటకి ఏం మాట్లాడటం. అవును. ముస్లిమ్స్ ఏమన్నా నమాజ్ గురించి ఎక్కడన్నా, మీరు ఎక్కడన్నా మసీద్ గురించి ఎక్కడన్నా నెగిటివ్ వచ్చిందా? ఒక్కవాడ నెవర్. గురుద్వారా గురించి వచ్చిందా? నెవర్. మీరు చూసే ఉంటారు, మనం డైనోసార్స్ అనే సినిమా చూసాం కదా. అవును. ఆ జాతి ఎందుకు అంతరించిపోయింది? బిడ్డలను చంపుకొని వాడిని చంపుకొని చచ్చిపోయింది. అవును. హిందూ మతాన్ని వేరే వాళ్ళు పాడు చేస్తున్నారు. అసలు ఈ రాజకీయ నాయకులు, వ్యాపారస్తులే పాడు చేస్తున్నారు. అవును. మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, బాధపడే వాళ్ళు ఎంతమంది ఏం చేసినా గానీ చేయలేకపోతున్నాం గురుజీ. అవును. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఎందుకు సీఎం గారికి గానీ, పవన్ కళ్యాణ్ గారికి గానీ, లేకపోతే వీళ్ళకి రాజకీయ నాయకులు కానీ మీరు ఎవరు తిరుమల గురించి మాట్లాడొద్దండి, మీడియాలో కూడా మాట్లాడొద్దండి అని ఒక మాట చెప్పొచ్చు కదా. మీరు చెప్తే కొన్ని లక్షల మంది ఇచ్చారండి, నేను చెప్తే వినరు. ధర్మం మీరు చెప్పింది నాకు అర్థమైంది. వాస్తవానికి ఒక విషయాన్ని చక్కబెట్టడానికి బోల్డెన్ మార్గాలు ఉంటాయి. చక్కబెట్టడం వేరు, దాన్ని కొనసాగించడం లేదా వాడుకోవడం, ఈ కాన్సెప్ట్లు వేరు. మన పరిస్థితి ఏమిటంటే స్టబాన్గా రాజకీయాల్లో ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు చాలా అరుదుగా, కరువుగా ఉన్నారు. నిలబడేవాళ్ళు లేరు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి మన తెలుగు నేల మీద. ఇప్పుడు మీ ఫోన్ కంటే ముందు ఇంకో వెంకటేష్తో మాట్లాడాను. మీరు ప్రొఫెసర్ వెంకటేషు, అతను పాపిష్టి వెంకటేషు, గొర్రె. అయితే అతని పేరు వెంకటేషు, గొర్రె. ఏదో మాట్లాడుతున్నాడు, కొంచెం మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మేము కారులో పెళ్ళికి బయలుదేరాం ఓ చోట. వస్తూ మొత్తం శ్రీనివాస గోవింద మొత్తం అన్నీ చెప్పేశాం. ఫైనల్గా గోవిందన వాడు కూడా గోవింద చెప్పేశారు. అది వెంకటేష్. మనం ఇప్పుడు తిరుమల మీదనే అటాక్ చేస్తున్నారు, మిగతా వాటి మీద అదొకటి. ఎవరైతే దేవుడు అని చెప్పేసి పోతున్నారో వాళ్ళే అటాక్ చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు కదా సార్. మన దగ్గర ప్రతిదానికి సొల్యూషన్ ఉందండి, కానీ సొల్యూషన్ కోరుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. మీకు అర్థమైందా? ఈ రాష్ట్రం ఎంత గొప్పది, ఎంతమంది మహానుభావులు పుట్టిన నేల ఈ తెలుగు నేల. ఆ బాధ, ఆవేదన నాకుంది. మీరు ఫోన్ చేస్తే నేను మళ్ళీ తిరిగి కాల్ చేసి అన్నారు. అరే, నన్ను తిట్టే వాళ్ళే నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తాను. అటువంటిది మీలా ధర్మ నిబద్ధత ఉన్న వాళ్ళకి నేను రిప్లై ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఎందుకంటే మన వాళ్ళని కాపాడుకోకపోతే, మన సంస్కృతిని కాపాడుకోకపోతే భవిష్యత్తు వీఆర్ సిట్టింగ్ ఆన్ టైం బాంబ్ సార్. మనం టైం బాంబ్ మీద కూర్చున్నాం. చాలామందికి తెలియట్లేదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పినే కారు దిగుతాను సార్. అది చాలా సంతోషం సార్. నిన్న ఒక స్నేహితుడు మాట్లాడుతూ, ఎవరో ఒక వ్యక్తి ఓ షాప్కి వెళ్ళి టైల్స్ కొందాం అనుకుంటే అతను ముస్లిం అని తెలిసి, నేను నీ దగ్గర కొన్నావు, నువ్వు ముస్లింవి, నువ్వు మాకు ఎగ్నెస్ట్ అని అన్నాడంట. అంటే అతను నవ్వుతున్నా అంట. అదేంటి నవ్వుతున్నావు అంటే, టైల్స్ నా దగ్గర కొనవు సరే, ఎక్కడో కొంటావు, కానీ ఆ టైల్స్ నీ ఇంట్లో ఎవడెతికిస్తాడు? దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి సార్? అంటే వాళ్ళే చేస్తారండి. అన్నిట్లో వాళ్ళు దూరారు. వాళ్ళకి మొహమాటం లేదు, ఏ పనైనా చేస్తారు. కానీ మన వాళ్ళు చేయగలిగిన పనిని కూడా చేయకుండా వైట్ కాలర్ జాబ్కి అలవాటు పడి ఏదైతే తన వృత్తి ఉందో ఆ వృత్తిని తను కోల్పోతున్నాడు. నెమ్మదిగా తన జాతిని, దేశాన్ని, సంస్కృతిని కూడా కోల్పోబోతున్నాడు. ఎందుకంటే కటింగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి 4 రోజుల నుంచి తిరిగితే కింద కటింగ్ చేసుకున్న వాళ్ళే దొరికారు తప్ప పైన కటింగ్ చేయడానికి మన వాళ్ళు దొరకలేదు. మీకు కూడా అర్థమైంది కదా, నా పక్కన వాళ్ళకి అర్థమైంది. అది పరిస్థితి. అంటే అన్ని వృత్తులలో చివరికి నేసే వాళ్ళల్లో, మేసే వాళ్ళల్లో, కోసే వాళ్ళల్లో
కాసే వాళ్ళల్లో, చివరికి కళ్ళు తీసే వాళ్ళల్లో వాళ్ళే ఉన్నారు. ఆ, అన్నిటికంటే పెద్ద దరిద్రం మన పెళ్ళిళ్ళకి ఆడపిల్లలకి చీరలు కట్టడానికి వాడెవడో కోసుకున్నోడు వచ్చి చీర కట్టడం ఏంటి, వాడు మెహందీ వేయడం ఏంటి? సిగ్గులేదా నీకు? వీళ్ళకు ఉండాలి కదా. అదే చెప్పేది, సిగ్గులేదా? ఉమ్, కాసేపట్లో పెళ్ళి అనగా కూడా పెళ్లి కూతురు వాడితో కార్యక్రమం చేయించుకుని తన శరీరాన్ని మలినం చేసుకుని అప్పగించేటువంటి స్థితికి దిగజారారు. హిందూ స్త్రీలను అలా దిగజార్చడానికి, హిందూ ధర్మ నాశనానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కానీ హిందూ ధర్మాన్ని నిలబెట్టుకునే వాళ్ళల్లో నిలబెట్టవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు ఆ కష్టం పడట్లేదు. ఉమ్, కాబట్టి మనం చాలా సమయం ఇవ్వకపోతే, మనం చాలా మేధస్సుని శక్తిని ఇవ్వకపోతే ఉమ్, రేపటి భవిష్యత్తు చాలా చాలా ఘోరంగా ఉండబోతుంది సార్. కరెక్టే. మరో పాకిస్తాను, మరో బంగ్లాదేశు, మరో ఆఫ్ఘనిస్తాను అవును. అనే స్థితికి ఇది వస్తుంది. ఎందుకంటే ఇదొక ఫోబియా సార్. ఆ, ప్రపంచానికి పరమ దరిద్రం ఎడారి మతాలు. ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన భారతదేశమే దానికి బలైపోవడం అంటే ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా? అందుకని సెక్యులర్ కుక్కలు మారాలి, అప్పుడే ఈ దేశం రక్షించబడుతుంది సార్. ఇంకోటి ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే గురూజీ, సార్ బీజేపీ హిందూ మతం అని చెప్పుకునే బీజేపీ కూడా దాన్ని రాజకీయం చేస్తుందో తప్ప నిజంగా మతాన్ని కాదు కాపాడాలి అంటే అనేది మనం లేదు. లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ, మనకి ఈ మాత్రం మనం హిందువుగా బతుకుతున్నామంటే ఈ ధర్మ పట్ల నిష్ట ఉన్నటువంటి వారే కారణం. కానీ మనం లోపాలు ఉన్నప్పటికీ మనం చాలా బాధ్యత తీసుకోకపోతే మనం ఏం చేయలేం సార్. సార్ ఇది ఏం చెట్టుది సార్? నేను దిగిపోయాను సార్, మళ్ళీ మాట్లాడినా మీతో. పర్వాలేదు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని కాల్ ప్లీజ్ సార్, మిమ్మల్ని కలిసి పర్సనల్ గా. ప్లీజ్ సార్. హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్, హరే కృష్ణ సార్.